హ్యాపీగా ఉన్నారు? వెరీ గుడ్. 3 laws ఆఫ్ పర్ఫార్మెన్స్ అని 3 విషయాల గురించి చెప్తాను ఇవాళ. ఫస్ట్ లా ఏంటంటే, నీకు భవిష్యత్తు సిచ్యువేషన్ ఎలా కనపడుతుంది అన్న దాన్ని బట్టి నీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సపోజ్ ఒక అబ్బాయి చదువుకోవాలా చదువుకోకర్లేదా అన్నదానికి అతని భవిష్యత్తు ఎలా కనపడుతుంది అన్నదాన్ని బట్టి ఇవాళ అతనికి అతనుగా చదువుకుంటాడా లేదా వేరే వాళ్ళు అతను ఫోర్స్ చేయాలా అన్నది నిర్ణయించబడుతుంది. మీరు భవిష్యత్తు ఎలా నిర్ణయించుకోవాలన్నది సిచ్యువేషన్ ఎలా కనపడుతుంది. సాధారణంగా మనకు ఏదైనా ఒక విషయం చెప్పగానే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఏం మనం కరెక్ట్ అనుకుంటా ఉంటాం. కానీ రిమెంబర్ దిస్ వర్డ్, యువర్ ఫస్ట్ థాట్ ఈజ్ నెవర్ యువర్ బెస్ట్ థాట్. యువర్ ఫస్ట్ లవ్ ఈజ్ నెవర్ యువర్ బెస్ట్ లవ్. యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ నెవర్ యువర్ బెస్ట్ ఇంప్రెషన్. చాలా సార్లు ముందు చూసేదని మంచివాడు అనుకుంటాం, తర్వాత నీకు సరిగ్గా అనిపించదు. చాలా సార్లు అతను చూసేదని చెడ్డవాడు అనుకుంటాం, తర్వాత అభిప్రాయం మార్చుకోవచ్చు. సో చాలా సార్లు మన మొదటి అభిప్రాయం మనది కాదు, అది మనం న్యూస్ పేపర్ నుంచి చదివిందో, టీవీలో నుంచి చూసిందో, ఇతరులు చెప్పిందో, దానివల్ల వచ్చిన థాట్ అది. సో మనం నిజంగా మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ వల్ల మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మీ ఫ్యూచర్ ఎలా అనిపిస్తుంది? ఎంతమందికి ఏం కావాలో తెలుసా? దేవుడు వచ్చి మీకు 5 సెకండ్లు టైం ఇచ్చాడు, ఏం కావాలి అని. ఏం చెప్తారు? ఏం కావాలో తెలుసా మీకు? ఏ అంటే అటైనబుల్, సాధించే విధంగా ఉండాలి. ఎం అంటే మెజరబుల్, అటైనబుల్. ఆర్ అంటే రియలిస్టిక్, వాస్తవంగా ఉండాలి. టీ అంటే టైం బౌండ్. సో క్లారిటీ కావాలి. వాట్ యూ వాంట్ టు బి? డు యూ వాంట్ టు టేక్ ఎ ప్రొఫెషన్ ఆఫ్ ట్రైనర్? ఇస్ంట్ ఇట్? సో ఏ పని చేసినా 4 విషయాలు ఆలోచించాలి. విన్ విన్, విన్ లూజ్, లూజ్ విన్, లూజ్ లూజ్. విన్ విన్ అంటే నువ్వు చేసినటువంటి వృత్తి నీకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఉపయోగపడాలి, నీవు చేసే సంస్థకు ఉపయోగపడాలి, అండ్ లార్జ్ సొసైటీకి ఉపయోగపడాలి. అవునా కదా? కేవలం సమాజానికి ఉపయోగపడి నీకు ఉపయోగపడకపోతే సమాజంలో విలువ ఉండొచ్చు కానీ ఇంటి దగ్గర విలువ ఉండదు. అందుకే ఇంటి గెలిచి కదా. సో నీ యొక్క లక్ష్యం అన్ని నీకు ఫుల్ఫిల్ చేయగలగాలి, కేవలం ఒక్క నీటి మాత్రమే కాదు. మరొకటి ఉంటుంది లూజ్ లూజ్. లూజ్ లూజ్ అంటే మనం ఎవరు ఆడం. కొంతమంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, నేను నెగ్గపోయినా పర్వాలేదు కానీ నాకు కాంపిటేటర్ నెగ్గడానికి వీల్లేదు అని. నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు కానీ వాడికి రావడానికి లేదు. మన దగ్గర అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. సో చాలా కొద్ది మంది మాత్రమే విన్ విన్ గేమ్ ఆడి. సో ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనం విన్ 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 గా మనం ఆలోచించవచ్చు, లేదా ఆ డీల్ దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు. రెండో విషయం, విన్ విన్ ఆర్ నో డీల్. స్టీఫెన్ ఆర్ కవై గారని 7 Habits of Highly Effective People రాసిన ఆయన ఈ మంత్ ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఆయన 4 ప్రపోజల్ చేశాడు. మనిషి ముందు బతకాలి, లివ్. ఎలా బతకాలి? లెర్న్, నేర్చుకుంటూ బ్రతకాలి. ఇంకెలా బ్రతకాలి? లవ్, ప్రేమతో బ్రతకాలి. ఇంకెలా బ్రతకాలి? చనిపోయిన తర్వాత కూడా ప్రపంచం మీద బ్రతికుండే గుర్తులు వదిలే విధంగా బ్రతకాలి. లివ్, లెర్న్, లవ్ అండ్ లివ్ ఏ లెగసీ. సో సెకండ్ లో ఏంటంటే నీకు ఆ సిచ్యువేషన్ ఎలా కనపడుతుంది. సో థర్డ్ లో ఉందండి. థర్డ్ లో ఏంటంటే ఫ్యూచర్ బేస్డ్ లాంగ్వేజ్ విల్ ఆల్టర్ యువర్ లైఫ్. భవిష్యత్తుకు సంబంధించిన భాష మాత్రమే నీ జీవితాన్ని మారుస్తుంది. సపోజ్ మీరు ఆలోచించండి, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, 20,000 జీతం ఇస్తున్నారు, 3 సంవత్సరాలు పనిచేశారు, టాలెంట్ బడ్జెట్ పెరిగింది, మీ క్యాపబిలిటీ పెరిగింది, కమ్యూనికేషన్ పెరిగింది, టీమ్ మేనేజ్మెంట్ చేసేటటువంటి స్కిల్స్ పెరిగింది, అడ్మినిస్ట్రేషన్, లీడర్షిప్, ఎవ్రీథింగ్ 15 రెట్లు పెరిగింది. కానీ జీతం మాత్రం 1 రెట్టే పెరిగింది. జీతం పెంచమంటే కంపెనీ దగ్గర డబ్బులు లేవు, తర్వాత పెంచుతాం ఇలా చెప్తున్నారు. అప్పుడు వేరే కాంపిటీటర్ పిలిచి మీకు మా కంపెనీకి జీఎం చేస్తాం, నీకు క్వార్టర్ ఇస్తాం, నీకు కార్ ఇస్తాం, నెలకి 2 లక్షలు జీతం ఇస్తారంటే ఉంటారా? ఈ కంపెనీ లైఫ్ ఇచ్చిందని అక్కడికి వెళ్తారా? వెళ్తారా వెళ్ళరా? బికాస్ వీఆర్ ఆల్ బిజినెస్ మెన్. ట్రూలీ వాంట్ టు సీ యాజ్ అ రియాలిటీ. మీ జీవితంలో దేన్ని మీరు వాస్తవంగా చూడాలనుకుంటున్నారు? గోల్ వేరు, విజన్ వేరు. గోల్ అంటే లోక్పాల్ బిల్లు రావడం, విజన్ అంటే దేశం అవినీతి రహితంగా ఉంటూ అభివృద్ధి స్థాయిలో ముందుకెళ్ళడం. అది లోక్పాల్ బిల్లు వచ్చేసింది. నెక్స్ట్ అన్నా హజారే గారు ఇంటికి వెళ్ళిపోతారు. ఎప్పటిలాగే సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే బోల్డ్ లాస్ ఉన్నాయి, మనకేమీ ఇంప్లిమెంట్ అవ్వవు. దానివల్ల ప్రయోజనం ఉందా? గోల్ కేవలం అచీవ్ చేయడమే అయితే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఆ గోల్ దేనికి? ఆ విజన్ క్లియర్ గా ఉన్నప్పుడు గోల్ సాధించాలని తపన ఉంటుంది. అంతేనా? మీకు అన్ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ అవ్వాలంటే ఏం కావాలి? మీకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం సంపాదించడం గోల్. కానీ మీకు ఉద్యోగం వచ్చేసింది, తర్వాత ఉద్యోగం వచ్చిందని మీరు ఏం చేయకపోతే ఎలా ఉంటుంది లైఫ్?
ఉద్యోగం పోయి మళ్ళీ అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. అంతేనా? సో ద విజన్ ఈస్, ఇందాక వచ్చిన అబ్బాయి చెప్పినట్టుగా 10 కోట్లు కావాలి. గోల్ 10 కోట్లు అంటే మన రాష్ట్రంలో 10,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. 10 కోట్లు ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు, ఏం పనులు చేస్తావు, 10 కోట్లు నీకు ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తుంది, 10 కోట్ల వల్ల నువ్వేదైనా సంస్థలు స్టార్ట్ చేస్తావా, నువ్వేదైనా ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇస్తావా, 10 కోట్లు అన్నప్పుడు నువ్వు చేసే పనులేంటి రాసుకోగలుగుతావా, 10 కోట్లు అన్నప్పుడు నువ్వు ఎలాంటి డ్రెస్ చేసుకుంటావు, ఎలాంటి ఫుడ్ తింటావు, ఎలాంటి వెహికల్లో ఉంటావు, ఎలాంటి ఇంట్లో ఉంటావు. ఒక పని అయితే నువ్వు 10 కోట్ల నుండి ఎలాంటి పనులు చేయడానికి నీకు స్వాతంత్రం కలిగిస్తుంది. అది చేసినప్పుడు ఏది సాధిస్తే ఎస్ నా జీవితాన్ని పూర్తిగా జీవించానని అనుకుంటావు. ఆ విజన్ క్లారిటీ ఉంటే 10 కోట్లు ఎందుకు సంపాదించాలో తెలుస్తుంది. లేదా చాలా మంది కోట్లు ఉన్న వాళ్ళలాగే నువ్వు కూడా ఒక కోటీశ్వరుడిగా మిగిలిపోతావు. నిజమే? నువ్వు ఏది కావాలనుకుంటున్నావు అది లక్ష్యం, అది వచ్చాక ఎలా జీవించాలని చూడాలనుకుంటున్నావో అది విజన్. కానీ చాలా మంది ఎందుకు కళలు కనరు? మనకి సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉండడం వల్ల. సో లెట్స్ లుక్ ఎట్ విజన్ ఎందుకు పెట్టుకోవాలంటే చాలా మంది కళలు కనే ధైర్యం లేక. కళలు కనడానికి ఎందుకు ధైర్యం ఉండదు మనకి? బికాజ్ లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎందుకు ఉంది? మన ఐడెంటిటీ అంటే మనం ఎవరో అన్నది మనకి సరిగ్గా తెలియకపోవడం వల్ల. దశావతారంలో కమల్ హాసన్ గారు 10 పాత్రలు పోషించారు. ఆయన పాత్రలు పోషించాడా? మరి ఆయన ఎవరు కదా? పాత్రధారి. చాలా వండర్ఫుల్ వర్డ్ చెప్పావు ప్రసాద్కి తాలియా కదా. మనము నేను ఇదే అనుకున్నప్పుడు ఇది తప్ప మరొకటి కాదు. ఏది కానప్పుడు ఏదంటే అది కాగలుగుతావు. సపోజ్ మీకు ఒక పాత్ర పిలుస్తుంది, ఆ పాత్ర ఏంటంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పాత్ర పిలుస్తుంది. కానీ మీరేమనుకుంటారు? నేను చదివిందేమో కామర్స్, నేను అదిలా చేయగలుగుతాను. నేను చదివిన దానికి చేయబోయే దానికి సంబంధం లేదు. మరి ఎప్పటికీ హ్యాపీగా ఉండాలంటే 2 విషయాలు, నచ్చిన పని చేయాలి, లేదా వచ్చిన పనిని నచ్చినట్లుగా మరల్చుకోవాలి. మీ ఎనర్జీని దేని మీద ఇస్తారో 100% ఇవ్వండి. మీరు లైఫ్ లో అలా ఉండిపోతారని గ్యారంటీ లేదు. కానీ ఏది చేతిలో ఉందో దాన్ని చక్కగా నిర్వర్తించడం వల్ల, మీకు అదే సమీపంలో ఉన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్ల మనం బలిష్టం అవుతాం. అలా క్రమక్రమంగా మన శక్తిని వృద్ధి చేసుకుంటే ఏదో ఒక నాటికి సంఘంలోనూ జీవితంలోనూ అత్యంత మహత్తరమైన గౌరవప్రదమైన విధులను నిర్వహించవలసిన పరిస్థితుల్లో ఉంటావేమో అన్నాడు స్వామి వివేకానంద. ఏ పని నచ్చితే ఉంటే బాగా ఎక్సలెంట్ గా చేయి, అది నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. 10th క్లాస్ పాస్ అయితే కదా ఇంటర్ పాస్ అయితే కదా ఇంజనీరింగ్ ఎక్సెల్ అయితే కదా ఈ జాబ్ ఎక్సెల్ అయితే కదా నెక్స్ట్ లెవెల్. సో మీరు 5వ తరగతి జాయిన్ అవ్వడం మంచిది, కానీ నెక్స్ట్ ఇయర్ 5లో ఉండాలా 6లో ఉండాలా? 5 ఎక్సలెంట్ చేస్తారని 6లో రావడం మానేస్తారా? మళ్ళీ 5లో జాయిన్ అవుతారా? అలాగే మీరు ఎంత బాగా ఎక్సెల్ అయినా జీవితంలో అదే స్థాయిలో ఉండిపోకూడదు. అదే స్థాయిలో ఉండిపోతే దాన్ని ఏమంటారంటే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అంటారు. ఎందుకంటే ఒకే నదిలో 2 సార్లు కాలు పెట్టలేవు. గోదావరి నదిలో కాలు పెట్టి తీసే మళ్ళీ పెట్టినప్పుడు నీరు మారిపోయింది, అందుకే దాన్ని జీవనది అన్నారు. మారకపోతే హుస్సేన్ సాగర్ అంటారు. మారకపోతే నీరైనా మీరైనా మరి మారాలా వద్దా? మరి చేంజ్ అంటే చూద్దాం మనం. సో ఫ్రమ్ దిస్ పాయింట్ డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్? బికాస్ దేర్ ఆర్ 2 things. మీరు మోటివేట్ చేసి వదిలేయడం వల్ల చాలా సార్లు మీరు మోటివేట్ అయిపోతారు, ఏం చేయాలో తెలియదు. సత్యమేవ అయితే చూస్తుంటారు, మోటివేట్ అవుతారు, ఏం చేయాలో తెలియదు. అన్నా హజారెని చూసి మోటివేట్ అవుతారు, ఏం చేయాలో తెలియదు. సినిమా చూసి మోటివేట్ అవుతారు, ఏం చేయాలో తెలియదు. ఆ మోటివేషన్ ఎంతసేపు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. మీరు అలా ఒక్కొక్కసారి మోటివేట్ అవ్వకుండానే మీరు ఏదైనా చేయొచ్చు. సో ఓన్లీ యాక్షన్స్ విల్ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్. ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్, ఇట్ ఈస్ నాట్ యువర్ ఇన్స్పిరేషన్. మోటివేషన్ తో సంబంధం లేకుండా మీరు చేయాల్సిన పని చేయాలంటే విజన్ ఈజ్ నెసరీ, నాట్ ద అంబిషన్. అంబిషన్ అన్నది టెంపరీ కిక్ ఇస్తుంది, బట్ విజన్ అన్నది మిమ్మల్ని కార్యోడ ముక్కల్ని చేస్తుంది, proactive person చేస్తుంది. What is the vision? You see that every day, see that vision for yourself, then your identity will alter. ఒకవేళ ఐడెంటిటీ కనుక డిసెంపవరింగ్ అనిపిస్తే అది సాధించడానికి ఎలాంటి వ్యక్తిగా నేను అవ్వాలని ఆలోచించండి. ఆటోమేటిక్ యువర్ ఐడెంటిటీ విల్ ఆల్టర్. ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఫైటర్ హూ నోస్ 1000 kicks. కిక్కులు వచ్చినటువంటి ఫైటర్ని చూసి నేను భయపడి, కానీ నేను ఎవరిని చూసి భయపడతానంటే ఒక కిక్ని 1000 times ప్రాక్టీస్ చేసిన వాడిని చూసి భయపడతాను. వాడిని మాస్టర్ అంటారు. సో వీ హ్యావ్ అనదర్ 15 minutes టైం. సామర్థ్యం లేదు, ఆ సామర్థ్యం లేదు అనే విషయం నాకు తెలియదు. సపోజ్ మీరు సేల్స్ చేయగలరా?
చేయలేనన్న విషయం ఎంతమందికి తెలుసు? ఈ ప్రోగ్రామ్ రాకముందు మీకు తెలియదు కదా, సేల్స్ సెంటర్ నేను చేయలేనని. ఇక్కడికి వచ్చాక చేయగలరని అనిపిస్తుంది. మీరు చేయగలరా లేదా ఎప్పుడు తెలుస్తుంది? మార్కెట్ లోకి వెళ్ళాక తెలుస్తుంది, అన్నా కదా? సో ఎలా తెలుస్తుంది? 10 మంది చేత రిజెక్ట్ అవ్వబడిన తర్వాత మీకు తెలుస్తుంది, ఓహో నాకు అమ్మడం రాదు అని తెలిసింది. తెలిసిన తర్వాత సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ ఏంటంటే కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. ఓకే నాకు అమ్మడం రాదు, శిక్షణ తీసుకోవాలి. నేను ఇట్స్ నాట్ ఇలా వల్ల చేసేది కాదు, దానికి శిక్షణ కావాలి. అయితే చాలా కొన్ని విషయాలకి శిక్షణ కావాలి, కొన్ని విషయాలు మనం శిక్షణ అవసరం లేకుండా కూడా చేయొచ్చు. ప్రపంచంలో కత్తి యుద్ధం వచ్చినటువంటి నెంబర్ 1 ఉంటాడు చూడండి, వాడు ఎవరికి భయపడతాడు? నెంబర్ 2కి భయపడ్డంట, నెంబర్ 3కి భయపడ్డాడు. వాడు ఎవరికి భయపడతాడంటే ఇంతవరకు కత్తి యుద్ధం అసలు రాకుండా, ప్రాక్టీస్ కూడా లేకుండా, ఎప్పుడు జీవితంలో కత్తి పట్టుకోవాలి, వాడు కత్తి పట్టుకుని వచ్చి దానికి వస్తే వాడిని చూసి భయపడతాడు. ఎందుకంటే వాడు సరిగ్గా ఎడుపు వస్తుందో తెలియదు. సో అలాగే 30 years ఇండస్ట్రీతో మీకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీని ప్యాషన్ గా కాకుండా బ్రతుకు తెర కోసం చేస్తుండొచ్చు. బట్ పీపుల్ లైక్ యూ హూ డు నాట్ నో ద గేమ్, యూ కెన్ ప్లే యువర్ ఓన్ గేమ్. సో దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్, కాన్షియస్ ఇన్కాంపిటెన్స్. సో కొన్నిసార్లు తెలియాల్సిన అవసరం ఉంది, కొన్నిసార్లు తెలియదు. సో థర్డ్ స్టేజ్ ఈస్ కాన్షియస్ కాంపిటెన్స్. నేర్చుకుంటూ ఉన్నారు, డ్రైవింగ్ రాదన్న విషయం తెలియదు. తర్వాత మీకు తెలిసింది రాదు నాకు డ్రైవింగ్ అని పడిపోయిన తర్వాత ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. కొన్నాళ్ళకి డ్రైవింగ్ వచ్చింది, మీరు ఆలోచించుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటా కూడా డ్రైవింగ్ చేసుకెళ్ళిపోతారు. అంటే మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ అయిందో ఆటోమేటిక్ గా డ్రైవ్ చేస్తారు. దట్ స్టేజ్ ఇస్ కాల్డ్ అన్కాన్షియస్ కాంపిటెన్స్. అంటే మీకు తెలియకుండానే చేస్తారు. ఈ స్థానాన్ని మాస్టర్ అంటారు. అంటే సచిన్ టెండూల్కర్ వేళ ఏ షాట్ కొట్టాలి అన్నది బుక్ లో ఇది కొట్టినా అది కొట్టినా ఆలోచన లేకుండా ఆ సందర్భాన్ని బట్టి బాడీ ఆటోమేటిక్ గా ఏమవుతుందో ఆ స్థాయిని చూడడం అనేది మాస్టరీ అంటారు. మీ పాత బ్రెయిన్ ఐడెంటిటీకి మీ యాక్షన్ కి సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అంటే సపోజ్ మీరు ఎప్పుడన్నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నారు అనుకోండి, మీకు డ్రైవింగ్ వచ్చు, అవతల బ్రేక్ వేయాలి, కానీ ఈ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా బ్రేక్ వేసేస్తుంటారు. వేస్తారా కదా? అంటే మీరు ఏదైతే థాట్ వచ్చిందో థాట్ తో పాటు యాక్షన్ కూడా కలిపి వచ్చేస్తుంది. సో థాట్ వేరు, యాక్షన్ వేరు కాదు. అలాగే మీ గతం తాలూకు మీ మీద ఉన్న అభిప్రాయాల ఆలోచనలకు తగ్గట్టుగా మీ చర్యలు కూడా అనుసంధానించబడి ఉన్నాయి. ఆ ఆలోచనలు ఐడెంటిటీ మారినంత వరకు ఆ యొక్క చర్యలు కూడా మారు. సపోజ్ అన్ఎంప్లాయిడ్ ఐడెంటిటీ, పొద్దున్నే ఐడెంటిటీ లేయడం అన్నది చర్య. ఐడెంటిటీ మార్చకుండా ఐడెంటిటీ లేయడం అనేది సాధ్యం కాదు. ఐడెంటిటీ ఎప్పుడైతే మారిందో బిజినెస్ మ్యాన్ వర్త్ 10 crores in 5 years ఎప్పుడైతే మారిందో 4 o'clock లేగడానికి కొత్త చర్య ఏర్పడుతుంది. బికాస్ థాట్స్ కి యాక్షన్ కి సంబంధం ఉంది కనుక గతం తాలూకు ఐడెంటిటీకి సంబంధించిన ఆలోచనల వల్ల కొత్త చర్యలు రాలేవు కనుక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేయడం వల్ల కొత్త ఆలోచనలు బట్టి కొత్త చర్యలు. మీకు అర్థమైందా? నాలెడ్జ్ అన్నది ఇంటెలెక్ట్ అన్నది సబ్ కాన్షియస్ మైండ్ హార్డ్ డిస్క్. నాలెడ్జ్ అన్నది ఇంటెలెక్ట్ ని యాక్టివేట్ చేస్తుంది, బుద్ధిని వికసిస్తుంది. ఇంటెలెక్ట్ అన్నది ఇంటెలిజెన్స్. ఇంటర్నెట్కి వెళ్ళారు కంప్యూటర్లో, ఎక్కడెక్కడి నుంచో కంప్యూటర్లోంచి దీంట్లోకి వస్తుంది. అలాగే నీకు ఒక విజన్ ఉంటే నీకు నాలెడ్జ్ ఉండక్కర్లా. నువ్వు గొప్పవాడు అవ్వడానికి నువ్వు గొప్పవాడుగా ఉండాల్సిన అవసరం లేదు. నీ విజన్ గొప్పదైతే ప్రపంచంలో ఉన్న గొప్ప మనుషులందరూ వాళ్ళ విజ్ఞానాన్ని నీకు అందించి నిన్ను గొప్పవాడిని చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఈజ్ విజ్డమ్. విజ్డమ్ ఏంటంటే మీరు ఎంతకాలం బతుకుతారు? నెక్స్ట్ ప్రసాద్ ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం బతుకుతావు? సాధించే వరకు బతుకుతావు, తర్వాత పోతావా? తర్వాత ఫుల్ఫిల్ అయిన తర్వాత ఎవరైతే మనుషులు ఎంతకాలం బతుకుతారు? 60, 50. మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. మీరు 110 కూడా బతుకుతారు. ఎందుకంటే మెడిసిన్ అంత అడ్వాన్స్ అయింది, మిమ్మల్ని అంత ఈజీగా చావలేదు. మీరు 60 ఏళ్ళలో బతుకుతామని ప్లాన్ చేసుకోకపోతే 60 ఏళ్ళ తర్వాత మీ పిల్లలు మీ దగ్గర ఉండరు. మీరు 2 పూటలు భోజనం చేయాలి,
మీతో పాటు మీ భార్య భర్త కూడా భోజనం చేయాలి. అవును కదండి? అంటే మీకు 60 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల తర్వాత ఒక పూట భోజనం 1000 రూపాయలు అవ్వచ్చు, 2 పూటలు 2000, మీరు మీ భార్య కలిపి 4 పూటలు 4000 రూపాయలు, ప్లస్ ఇంటి ఇవన్నీ కలిపి రోజుకి 7-8 రూపాయలు. అంటే నెలకి అంత ఖర్చుకి మీరు ప్లాన్ చేసుకోకపోతే అంత ఎక్కువగా బాధపడాల్సి ఉంటుంది. అవునా కదా? యు ఆర్ గోయింగ్ టు లివ్ 100 years, ప్లాన్ ఫర్ 100 years. ఈ మధ్యన సత్యమేవ జయతేలో చెప్పాడు ఆయన, చాలా మంది వేళ రిటైర్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవడం వల్ల ఆయన ఇంకా 30 ఏళ్ళు బతకాలి, భార్య కొంచెం ఎక్కువ కాలం బతుకుద్దానికి ఆవిడ బతకాలి. దీనికి ప్లాన్ చేసుకోకపోతే ఓల్డ్ ఏజ్ ఈజ్ ఎ కర్స్. ఓల్డ్ ఏజ్ హ్యాపీగా ఉండాలంటే యూ మస్ట్ ప్లాన్. అవునా కదా? సో సపోజ్ మీరు ఎఫెక్టివ్ గా ప్రొడక్టివ్ గా ఉంటారు, నెక్స్ట్ 30 ఏళ్ళు, నెక్స్ట్ 30 years లో 300 నిద్రపోతారు లేదండి ఆయన? అవునా? 9 ఏళ్ళు అయిపోయింది, కనీసం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు టాయిలెట్లో అయిపోతుంది, కనీసం ఇంకో 3 సంవత్సరాలు ట్రాఫిక్లో అయిపోతుంది, కనీసం 2 సంవత్సరాలు సెల్ ఫోన్ మాట్లాడడంలో అయిపోతుంది. అవునా? ఇంకా కనీసం ఇంకా న్యూస్ పేపర్ చదవడం, టీవీ చూడడం సంవత్సరం అయిపోయింది, భోజనం చేయడం ఇంకో 3 ఏళ్ళు అయిపోయింది. ఇలా తీసేస్తే మిగిలిన టైం ఎంత? ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? మిగిలిన సమయం అదే, మీకు ఏం చేస్తారు? ఎలా జీవిస్తారు? మనిషికి 5 సంపదలు కావాలండి. హెల్త్ అంటే మన ఫిజికల్ హెల్త్ అనుకుంటాం, ఆరోగ్యంగా ఉన్నారు, మెంటల్ హెల్త్. 3వది ఎమోషనల్ హెల్త్, భావోద్వేగాలను నియంత్రించుకునే హెల్త్. 4వది స్పిరిచువల్ హెల్త్, మనశ్శాంతిగా ఉండే హెల్త్. 5వది ఫైనాన్షియల్ హెల్త్. ఈ 4 ఉండాలంటే 5వది ఉండాలి. ఈ మిగతా మీ టైంలో 5వది ఉండడానికి ఏంటో మీరు అలాంటి వృత్తి ఎంచుకుంటే ఈ మిగతా 4 హెల్త్లు కూడా మీకు ఉంటాయి. అవునా కదా ప్రసాద్? సో అది చేయాలంటే దాని నుంచి మీరు చేయాల్సింది ఒకటి ఉంది, అదేంటో ఒకసారి చూడండి. ఉంటాయి కొన్ని విషయాలు నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం అన్నది నాట్ అర్జెంట్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ప్లానింగ్ చేసుకోవడం అన్నది నాట్ అర్జెంట్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయడం అన్నది నాట్ అర్జెంట్ బట్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇజంట్ ఇట్? సో రోజు చదువుకోవడం, లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోవడం నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు ఇవి చేయలేమో ఇక్కడ పడతాం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. 20 సంవత్సరాలు చదువుకోవడం అన్నది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అది చేయకపోవడం వల్ల మనకు ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రావడం కోసం టెన్షన్ లో పడతాం, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం, ప్లాట్ కొనడం నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అర్థమైందండి? అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్ విషయాల్లో ఐ విల్ స్పెండ్ మోర్ దాన్ 70% or 80% అట్లీస్ట్ దిస్ ఇయర్ అని కమిట్ అవ్వగలిగితే దిస్ ఇయర్ విల్ ఆల్టర్ ఫర్ యూ. ఈ 4 చేయాలంటే మరొక చిన్నది మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకుంటే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. లుక్ ఎట్ దిస్. ఇలా రాసుకోండి మీరు ఒక పేపర్లో. ఈ రోజు నుంచి మీరు వాట్ విల్ యూ స్టాప్ డూయింగ్, ఏ పనులు ఆపేయాలి. ఎందుకంటే చేసే పనులు చేస్తుంటే కొత్త పనులకి తీరికేది. ఏమేం పనులు ఆపేయాలి? మీరు కనుక మీ పాత ఐడెంటిటీని చూసి ఖాళీగా ఉన్నాడు కుర్రాడని మీ మీద జవాబు చూపించి మీతో పోస్ట్పోల్ కబుర్లు చెప్పుకునేటటువంటి కంపెనీ పట్టుకుని ఇంకా ఉంటే మీ ఐడెంటిటీ మారదు. ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని గతంలో మీరు ఏదో దాని కింద చూస్తారు కనుక మీ ఐడెంటిటీ మారదు. మీ ఐడెంటిటీ మారాలంటే మీరు ప్రేమించే వ్యక్తులతో తక్కువ సమయం గడపాలి, మీరు ఇష్టపడే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలి. సక్సెస్ఫుల్ పీపుల్ చూసి ఇష్టపడతారు, డబ్బు సంపాదన చూసి ఇష్టపడతారు, ఏదైతే విజయం సాధించిన వాళ్ళు చూసి ఇష్టపడతారో వాళ్ళతో సమయం ఎక్కువ గడపాలి, ప్రేమించే వాళ్ళతో తక్కువ సమయం గడపాలి. బికాస్ ప్రేమించే వాళ్ళు మీ మీద ప్రేమతో మీ పాత ఐడెంటిటీని పట్టుకుని బతకాలి అని చెప్పాలి తప్ప మిమ్మల్ని రిస్క్ తీసుకోవడానికి, గొప్ప జీవితం జీవించడానికి మిమ్మల్ని అలా చూడలేరు. ఎందుకంటే దే డోంట్ వాంట్ యూ టు ఫెయిల్. మీరు వాళ్ళు మిమ్మల్ని ఫెయిల్ అవ్వద్దు అనుకుంటారు కనుక కొత్త విషయాలు చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళు. So you have to change your company to a higher early morning 5 o'clock. All great people in the world raise early. Godavari తీరం చూసారా వెళ్ళి, సూర్యోదయం చూసారా? Make that habit for 3 weeks. Your life will alter. 1 month be committed for your great life. So what will you stop doing? And third one, what will you do? ఇవాళ నుంచి మీరు చేసే మంచి పనులు ఆల్రెడీ ఉంటాయి, అది ఎక్కువ చేయాలి. ఏదైతే అవసరం లేదో అది తగ్గించాలి. హౌ మచ్ యూఆర్ కమిటెడ్ టు డూ దిస్. ఈ 4 సర్కిల్ మీరు రాసుకోండి. కావాలంటే ఇవాళ నుంచి స్టాప్ చేయాల్సినవి కంపల్సరీ రాసుకోండి.
ఐఎమ్ బోర్న్ టు సక్సీడ్. గట్టిగా వాయిస్. ఐఎమ్ బోర్న్ టు సక్సీడ్. ఐఎమ్ బోర్న్ టు లీడ్. Right? Create a new identity. Isn't it? From today onwards you can create a new identity and declare to the people, and that becomes a reality. వరల్డ్ లో గోల్ఫ్ టోర్నమెంట్ జరుగుతుందట. గోల్ఫ్ అంటే తెలుసా, చిన్న బాల్ పెట్టి కొడతారు కదా. ఫైనల్స్కి వెళ్ళిపోయింది జ్యోతి. కేవలం ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో మిగితే జ్యోతి ఇంటర్నేషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ ఛాంపియన్ అయిపోద్ది. టైగర్ వుడ్ తర్వాత మా జ్యోతి అవుతుంది అనమాట ఇండియా నుంచి. సో ఇద్దరు ఎవరంటే స్పిరిచువల్ మాస్టర్స్. అందులో ఒక నుంచి బాల్ కొట్టాడు. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ బాల్ కొడితే అక్కడ నది అడ్డొచ్చింది, ఆ నది కూడా దారి వచ్చేసింది. అంత పవర్ఫుల్ మాస్టర్ ఆయన. నెక్స్ట్ మాస్టర్ వచ్చాడు, ఇంకా లేటెస్ట్ అయినా ఈయన కొట్టాడు, నది అవుతున్న కొండలు కూడా దారి వచ్చేసినాయి. వాళ్ళ ముందు మా జ్యోతి ఎంత. కానీ ఆ జ్యోతికి కూడా సంకల్పం ఉంది. గట్టికి కొట్టింది. గట్టికి కొడితే ఆ బాల్ ఇలా అక్కడ ఉన్న చెట్లో ఇరుక్కుంది. అప్పుడు పెద్ద గాలి వచ్చింది, అది వెళ్తే నీటిలో పడింది. అక్కడ ఒక కప్ప బావును పట్టుకుంది, ఓ పాము వచ్చి కప్పను పట్టుకుంది. పైనుంచి ఒక ఎద్దు వచ్చి పావును పట్టుకెళ్ళింది. పాము వదిలించుకుంటే అది జారింది, అది కప్పను వదిలేసింది, కప్ప బాల్ వదిలేసింది. ఆ బాల్ కరెక్ట్ గా 18వ హోల్లో పడి మా జ్యోతి ఫ్రమ్ రాజమండ్రి హ్యాస్ బికమ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఆఫ్ ద గోల్ఫ్ టోర్నమెంట్. లైఫ్ అన్నది నువ్వు అలాగే ఎంచుకున్నట్టుగా పర్ఫెక్ట్ గా ఉండదు. హ్యావ్ ద ఇంటెన్షన్, connections will automatically happen. Have the intention and take the action and connections will automatically will happen. ఇక్కడి నుంచి నువ్వు బెంగళూరు వెళ్ళాలనుకోండి, దారంతో నేను బెంగళూరు వెళ్ళాలంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్తారు. మీకు బెంగళూరు కనపడదు. అర్ధరాత్రుల్లో స్ట్రీట్ లైట్ లేకపోయినా, మూడు లైట్ లేకపోయినా, హెడ్ లైట్ లో ఒక 100 మీటర్లు మాత్రమే కనపడుతుంది. ఈ 100 మీటర్స్ లో మీకు సైడ్ పోస్టులు మీకు డైరెక్షన్ చూపిస్తాయి. విత్ దిస్ స్మాల్ లైట్ యూ కెన్ రీచ్ ఎనీ డెస్టినేషన్. మీకు నెక్స్ట్ స్టెప్ తెలిస్తే చాలు. Isn't it? What actions you will take now? మీరు యాక్షన్ రాసుకోండి, డిక్లేర్ చేయండి, యాక్షన్ చేయండి. రిమెంబర్, వర్డ్స్ విల్ నాట్ చేంజ్ అవర్ లైఫ్. ఓన్లీ యాక్షన్స్ విల్ ప్రొడ్యూస్ ద రిజల్ట్స్. ఇట్ ఇస్ ద ఎండ్ రోల్. Only actions will produce the results. Isn't it? Clear? Any questions?